స్నేహం అనేది అద్దెమదిలో వాళ్ళ ఆలోచన విధానం కానీ, వాళ్ళ ప్రవర్తన కానీ, వాళ్ళ మాటలు కానీ అన్నీ ఒకరి విషయంలో ఒకరు హద్దును కలిగి ఉంటుంది. ఒక హద్దు ఉంటుంది. ఆ హద్దు ఏది క్రియేట్ చేస్తుందంటే స్నేహం క్రియేట్. ఆ స్నేహం క్రియేట్ చేసినటువంటి హద్దుల్లోనే వాళ్ళు ఉంటారు. ఒకరి విషయంలో ఒకరు ఈగోలను టచ్ చేసేటువంటి మాటలు కానీ, ఈగోని టచ్ చేసే ప్రవర్తన కానీ, ఈగోని టచ్ చేసేటువంటి ఆలోచన విధానాలు కానీ, పద్ధతులు కానీ, ఆచార వ్యవహారాలు ఇవి కూడా అక్కడ నడవు. వాటన్నింటినీ హద్దులు దాటకుండా ఆపేది ఏంటి అంటే స్నేహానికి భావం. ఆ స్నేహానికి భావంలో గురించి మంచి అభిప్రాయం, సున్నితమైన స్వభావం, ఆ ఆలోచన విధానం కూడా ఒకరి విషయంలో ఒకరు చాలా జాగ్రత్తగా ఉంటుంది. స్నేహం అనేది అంత విలువైంది. అక్కడ స్నేహం అనేది బలంగా ఉంది కాబట్టి అక్కడ ఒకరినొకరు హర్ట్ చేసుకునేటువంటి వస్తువులను వచ్చే అవకాశమే ఉండదు కాబట్టి ఇక అక్కడ పని ఉండదు. ఎప్పుడైతే అలుసు అనేది సొత్తదో ఇద్దరి మధ్యలో, ఒకరి విషయంలో ఒకరు హద్దులు దాటి ప్రవర్తించడం, హద్దులు దాటి మాట్లాడడం, హద్దులు దాటి ఆలోచించడం, ఒకరి విషయాలకు ఒకరు ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం, విలువ ఇవ్వకపోవడం, నువ్వెంత రాదు నువ్వెంత అన్నట్టుగా ఒక వల్గర్ సిచ్యువేషన్కి ఎప్పుడైతే వెళ్ళిపోతారో అలాంటి అలుసు సిచ్యువేషన్ అనేది వచ్చినప్పుడు ఈగో అనేది ముందుకు, ఎందుకంటే అక్కడ ఫైట్ చేయడానికి ఈగో అనేది రెడీగా ముందుకు వస్తుంది. స్నేహం అనేది ఎగిరిపోయింది కాబట్టి, స్నేహం అనేది లేదు కాబట్టి అలుసు అనేది వచ్చింది కాబట్టి ఆ అలుసుని నేను అణగదొక్కాలనే ఉద్దేశంతో ఈగో ముందుకు. ఇప్పుడు ప్రతి బంధం కూడా స్నేహం అనేది ఉండాలి కంపల్సరీ. స్నేహం అనేది మిక్స్ అయినప్పుడే ప్రతి రిలేషన్ ఖచ్చితంగా నిలబడుతుంది. అదే స్నేహం అనేది లేదనుకో, ప్లస్ అది ఫ్రెండ్స్ కావచ్చు, పరిచయస్తులు కావచ్చు, తోటి ఉద్యోగులు కావచ్చు, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, బంధువులు కావచ్చు, చుట్టుపక్కల వాళ్ళ సంథింగ్ రిలేషన్స్ ఏవైనా ఏది నిలబడాలన్నా ఖచ్చితంగా అందులో స్నేహం అనేది డెఫినెట్గా మిక్స్ అయి ఉండాలి. మిక్స్ చేసుకోవాలి అవసరమైతే. మిక్స్ చేయకపోతే కంపల్సరీ ఆ బంధం అనేది అలాగే డిషుమ్ 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 డిషుమ్